హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిజన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో మనం అనలిటికల్ స్కిల్స్కి సంబంధించినటువంటి 4th సెమిస్టర్ డిగ్రీ వాళ్ళకి దాంట్లో ముఖ్యంగా మనకి ఎక్కువ మార్క్స్ అనేవి సింపుల్గా వచ్చే మార్క్స్ అయినటువంటి బార్ గ్రాఫ్స్ అండ్ పై చార్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం సింపుల్గా అయితే డిస్కస్ చేద్దాం. ఇది మన యొక్క సబ్స్క్రైబర్ కామెంట్ సెక్షన్లో కొంతమంది కామెంట్స్ చేయడం వల్ల ఈ వీడియో అయితే నేను చేయడం అయితే జరుగుతుంది. దీనికన్నా ముందు ఇంకా మన ఛానల్ కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. అట్లానే ఇంకొకటి కొత్త విషయం ఏంటంటే మీకు తీసుకొచ్చింది, మన ఛానల్ అనేది రేపటి నుంచి కొత్తగా సూపర్ చాట్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. మన ఛానల్లో నాతో కనుక ఇంకెవరైనా కాంటాక్ట్లో ఉండాలన్నా, అట్లానే ఫాస్ట్ రిప్లైస్ కావాలన్నా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఫాస్ట్గా క్లియర్ చేసుకోవాలంటే అట్లానే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ కింద జాయిన్ బటన్ అయితే వస్తుంది రేపటి నుంచి. దాంట్లో మీరు ఆ మెంబర్షిప్లో అయితే జాయిన్ అయితే తీసుకోవచ్చు. మీకు ఫర్దర్గా ఎక్కువ అయితే ఆపర్చునిటీస్ అయితే మీకు అక్కడి నుంచి అయితే మీకు మన ఛానల్ తరఫు నుంచి అయితే లభిస్తుంది. కానీ దీనికి మాత్రం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబర్ అయితే అయి ఉండాలి. ఇది ఫ్రెండ్స్. మరి ఇంకా మన వీడియోలో కనుక వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఈ యొక్క బార్ గ్రాఫ్స్ అండ్ పై చార్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీనికన్నా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎట్ ఎ టైము ఇట్లా 2 మార్క్స్ లో డెఫినేషన్స్ కూడా అయితే అడగొచ్చు. సో మీరు కాన్సెప్ట్ చదివేటప్పుడు ఏదైనా డైరెక్ట్ గా ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయకుండా ఫస్ట్ వాటి యొక్క డెఫినేషన్స్, వాటి యొక్క థియరీ ఏందో ఒక 2 మినిట్స్ అయితే చూడండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బార్ గ్రాఫ్ ఉంది, బార్ గ్రాఫ్ అంటే ఏంటిది, లేదా పై చార్ట్ ఉంది, పై చార్ట్ అంటే ఏంటిది, అట్లా తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇన్ కేసు ఒక్కోసారి మనం చదవకుండా ఎగ్జామ్ వాళ్ళకి వెళ్ళినప్పటికీ కూడా కొద్ది గొప్ప దాని మీద అవగాహన ఉంటుంది. కాబట్టి మనం ఓన్గా అయితే అక్కడ అటెంప్ట్ చేయడానికి అయితే కొంతవరకు అయితే ఛాన్సెస్ అయితే ఉంటవి. ఈ పాయింట్ అయితే మీరు కొంచెం దృష్టిలో అయితే ఉంచుకోండి. అందుకోసమనే నేను దీన్ని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క బార్ గ్రాఫ్ అనేది మనం డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అసలుకి బార్ గ్రాఫ్ ఈజ్ ఏ చార్ట్, ఒక చార్ట్ రూపంలో ఉంటుంది. దట్ ప్లాట్స్ డేటా యూజింగ్ ఏ రెక్టాంగులర్. అంటే అసలు ఏం చేస్తుందంటే ఈ యొక్క బార్ గ్రాఫ్ అనేది ఒక రెక్టాంగులర్ షేప్ లో ఒక చార్ట్ లా ఉంటుంది. ఆ యొక్క రెక్టాంగులర్ షేప్ లో ఉన్నటువంటి చార్ట్ అనేది ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ఒక డేటాని, పర్టికులర్ డేటాని అదైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది యూజింగ్ బార్స్ ఆర్ కాలమ్స్. అంటే కాలమ్స్ అంటే తెలుసు కదా, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది కూడా చూడండి. కాలమ్స్ అంటే ఫ్రమ్ టాప్ టు బాటమ్ ఉండేటువంటివి కాలమ్స్ అంటాము. ఈ విధంగా ఉండేటువంటివి ఒక టాప్ టు బాటమ్ ఉండేటువంటి వాటిని అయితే కాలం అయితే అంటారు. చూసారు కదా, ఇది మరి ఈ యొక్క బార్ గ్రాఫ్ డెఫినేషన్ అయితే. అట్లానే సిమిలర్ గా పై చార్ట్ డెఫినేషన్ చూసుకున్నట్లయితే పై చార్ట్ ఈజ్ ఏ చార్ట్. ఇది కూడా సేమ్ ఒక చార్ట్ రూపంలో ఉంటుంది. దట్ ప్లాట్స్ డేటా యూజింగ్ ఏ సర్క్యులర్. ఇక్కడేమో సర్క్యులర్ లైన్స్ ని యూజ్ చేసుకుని ఉంటది, ఇదేమో రెక్టాంగులర్ గా ఉంటది. ఇది అసలుకి డైలీ లైఫ్ లో మనం ఈ యొక్క బార్ గ్రాఫ్ కానీ పై చార్ట్ కానీ అసలు ఎందుకు యూజ్ చేస్తామంటే, ఏదైనా అతి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి డేటాని తక్కువ స్పేస్ లో కొంచెం ఒక చిన్న డయాగ్రామాటిక్ రూపంలో ఎక్కువ అయితే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయడానికి అయితే మనం అయితే యూజ్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క బార్ గ్రాఫ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయంటే, ఈ విధంగా దీన్నేమో మనం ఎక్స్ యాక్సిస్ అంటాము, అట్లానే దీన్ని వై యాక్సిస్ అంటాము. ఇందులో ఇట్లాగా లైన్స్ అయితే ఉంటవి. అంటే కొన్ని ఎక్కువ ఉంటవి, కొన్ని తక్కువ ఉంటవి. ఈ విధంగా ఉండి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇయర్స్ ఉంటవి. జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇక్కడేమో పండించిన పంట ఉంది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో ఒక సంవత్సరంలో వరి అనేది ఎన్ని ప్లేస్లలో ఎంతెంత పండుతుంది అనుకో, అక్కడ ఇక్కడ ఇయర్స్ ఉంటవి. ఈచ్ ఇయర్ ఒకటి 2019 to 20, 20 to 21, 22 to 23 ఇట్లా ఇయర్స్ అయితే మెన్షన్ చేస్తారు కింద. ఇట్లా పైన వచ్చేసరికి దాని యొక్క పర్సెంటేజ్ ఇస్తారు. అంటే ఎంత ఉంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ 5, 10, 15 ఉందనుకోండి. జస్ట్ నేను ఒక ఎగ్జాంపుల్ కోసం మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఇక్కడ వీటి యొక్క ఇది మధ్యలో ఉంది కాబట్టి 10 to 15, 14, లేకపోతే ఇక్కడ అబౌవ్ ఉంది కాబట్టి 17. ఈ విధంగా ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనకి సింపుల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ యొక్క బార్ గ్రాఫ్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇదే ఇన్ఫర్మేషన్ ని ఒక పారాగ్రాఫ్ రూపంలో రాయాలంటే నీకు టైం టేకెన్ అవుతుంది. అట్లానే మోర్ దాన్ 2 to 3 పేజెస్ అయితే వస్తుంది. సో ఇటువంటివి మనకు ఎక్కువ సమయం అనేది వేస్ట్ చేసుకోవడం ఉండడం కోసం ఈ యొక్క బార్ గ్రాఫ్స్ అయితే హెల్ప్ అవుతాయి. అట్లానే ఇది కూడా మన ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే బార్ గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది కదా. అట్లానే పై చార్ట్ చూసుకున్నట్లయితే పై చార్ట్ లో మనకి XY యాక్సిస్ లో అయితే అట్లాంటివి ఏమి ఉండవు. కాకపోతే పై చార్ట్ అనేది ఒక సర్క్యులర్ షేప్ లో ఉంటుంది. సర్క్యులర్ షేప్ లో ఉండేసి ఈ విధంగా కొన్ని లైన్స్ అయితే ఉంటవి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లే ఉందనుకోండి. ఇది అనేది ఒక స్కూల్లో సర్టైన్ ఏదో ఒక ఎక్స్ అనే స్కూల్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎంతమంది పిల్లలు అనే వాళ్ళు వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ 45% అని స్పోర్ట్స్ అని చెప్పేసి, అట్లానే ఇక్కడ ఇంగ్లీషు, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఈ విధంగా వాళ్ళ యొక్క సబ్జెక్ట్స్ అట్లానే స్పోర్ట్స్ ఒక పిల్లలు అనే వాళ్ళు ఎంతమంది ఇంట్రెస్ట్ ఉన్నారు అని సింపుల్ గా పర్సంటేజ్ రూపంలో అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను నీకు. అట్లానే క్లియర్ గా నీకు ఈ తర్వాత అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఈ యొక్క పై చార్ట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇది మరి
పై చార్ట్స్ కి బార్ గ్రాఫ్స్ కి ఉన్నటువంటి డిఫరెన్సెస్. ఇప్పుడు మనం అసలుకి మన యొక్క అనలిటికల్ స్కిల్స్ ఎగ్జామ్ లో ఈ పై చార్ట్ అనేది ఏ విధంగా అడుగుతారు, దానికి క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయి, ఏమైనా ఫార్ములాస్ ఉంటాయా, అట్లానే ఈ యొక్క బార్ గ్రాఫ్ అనేది ఏ విధంగా అడుగుతారు, దానికి కూడా ఏమైనా క్వశ్చన్స్ ఉంటాయా, వీటి గురించి అయితే నేను సింపుల్ గా అయితే ఒక ఎగ్జాంపుల్ తీసుకొని అయితే మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. అట్లా ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా కిందనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు యొక్క స్మాల్ ఫేవర్ అయితే మీరు చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బార్ గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీన్ని మనం బార్ గ్రాఫ్ అంటాము. ఇది బార్ గ్రాఫ్. ఈ యొక్క బార్ గ్రాఫ్ లో మనకి ఖచ్చితంగా అనలిటికల్ స్కిల్స్ లో బార్ గ్రాఫ్ నుంచి పై చార్ట్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. అందులో ఏ విధంగా అడుగుతారు, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, లేదా ఏమైనా సింపుల్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయని మీకు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా అయితే చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఈ యొక్క బార్ గ్రాఫ్ లో కింద మనకి ఎక్స్ యాక్సిస్ అయితే ఇవ్వడం జరిగింది, పైన వై యాక్సిస్ అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద అనేది నెంబరింగ్ అయితే ఇచ్చారు, పర్సంటేజ్ అంతని. ఇక్కడ ఇక్కడ మన బోర్డు మీద ఉన్నటువంటి బార్ గ్రాఫ్ అనేది దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే, మంత్లీ, ఇది కూడా గివెన్ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళే క్వశ్చన్ లో ఇస్తారు. మంత్లీ స్పెండ్స్ ఇన్ ఏ హౌస్, ఒక కుటుంబంలో ఒక నెల కాలంలో ఎంత ఖర్చు అయితే అవుతుంది అనేది ఇస్తున్నారు. అట్లానే వాడు టోటల్ అమౌంట్ కూడా ఇచ్చాడు. ఈ యొక్క కుటుంబంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనే ఫ్యామిలీ అనుకున్నట్లయితే, ఈ యొక్క ఎక్స్ అనే ఫ్యామిలీలో మంత్లీ 60,000 అయితే వాళ్ళకి స్పెండింగ్ అనేది అవుతుంది. ఇట్లా ఇచ్చినప్పుడు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. ఇప్పుడు క్లియర్ గా చూడండి, ఇక్కడ హౌస్ మీద వాళ్ళు అంటే ఒక ఇంటి యొక్క రెంట్కి అద్దె ఎంత కడుతున్నారు అంటే నెలకి 20% కడుతున్నారు. వాళ్ళకి వచ్చే టోటల్ ఇన్కమ్ లో నుంచి 20% అయితే వాళ్ళు రెంట్ కడుతున్నారు. అట్లానే 16% అయితే హెల్త్ అంటే ఏమన్నా బాగాలేనప్పుడు కానీ ఇట్లా చూపించుకోవడానికి 16% అయితే వాళ్ళకి ఖర్చు అవుతుంది. ఎంటర్టైన్మెంట్ కోసం అంటే ఏమన్నా సరదాగా పిక్నిక్ వెళ్ళడానికి కానీ, మూవీస్కి వెళ్ళడానికి కానీ, ఇట్లా ఏమన్నా ఎంటర్టైన్మెంట్ కోసం 25% వాళ్ళకు ఉన్నటువంటి ఓవరాల్ ఇన్కమ్ లో నుంచి అయితే, మంత్లీ ఇన్కమ్ లో నుంచి అయితే ఖర్చు పెడుతున్నారు. ఇంకా నెక్స్ట్ ఎడ్యుకేషన్కి వచ్చేసరికి వాళ్ళ పిల్లల యొక్క చదువుల కోసం 16% అయితే ఖర్చు పెడుతున్నారు. సేవింగ్స్ అంటే మరి అంటే ఫ్యూచర్లో ఏమైనా కష్టాలు వస్తాయి కదా, అందుకని ముందే దాచుకోవాలి కదా మనీ, దాన్ని అంటే బ్యాంకింగ్ అట్లా సేవ్ చేసుకోవడం కోసం వాళ్ళకు ఉన్నటువంటి టోటల్ 60,000 లో నుంచి 13% అయితే వాళ్ళు సేవ్ చేసుకుంటున్నారు. అట్లా టెలిఫోన్ బిల్స్ అంటే ఇంకా మన ఫోన్ మాట్లాడుకోవడానికి మొబైల్ రీఛార్జెస్ కానివ్వండి, అట్లానే టీవీ కానివ్వండి, ఓవరాల్ గా టెలికమ్యూనికేషన్ ఏవైతే ఉంటాయో రీఛార్జ్ బిల్స్ అనేవి మొత్తం వీటి కిందకు వస్తాయి. వీటిలో వాళ్ళకు ఉన్నటువంటి ఇన్కమ్ లో 10% అయితే వాళ్ళు స్పెండ్ అనేది చేస్తున్నారు. ఇట్లా స్పెండ్ చేసినప్పుడు ఇంకా క్వశ్చన్స్ చూసుకోండి, మనకి ఏం అడుగుతారంటే టోటల్ స్పెండింగ్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. మీరు ఏం అసలు వరీ అవ్వద్దు, చాలా సింపుల్ గా అయితే ఉంటాయి క్వశ్చన్స్. విత్ ఇన్ 1 minute లో అయితే మనం అయితే సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ తెలుగులో చూసుకున్నట్లయితే, ఈ యొక్క ఎక్స్ అనే కుటుంబం అనేది ఒక నెల కాలంలో వాళ్ళు మొత్తము విద్య మీద అట్లానే ఆరోగ్యం మీద ఎంత ఖర్చు అయితే పెడుతున్నారు అని అడిగింది. అప్పుడు ఏం చేయాలంటే సింపుల్ గా ఎడ్యుకేషన్ పర్సెంటేజ్ ఎంత ఉందో చూసుకోండి. మనకి ఫస్ట్ క్వశ్చన్ కి నేను ఇక్కడ ఆన్సర్ అయితే సాల్వ్ చేస్తున్నాను. ఎడ్యుకేషన్ కి 16% ఉంది. ఇంకా నెక్స్ట్ హెల్త్ కి ఎంత పర్సెంటేజ్ ఉందో తీసుకోండి. ప్లస్ అని ఎందుకు రాయాలంటే, ఇక్కడ వాళ్ళు టోటల్ అడిగారు, టోటల్ స్పెండింగ్ అని అడిగారు కాబట్టి రెండింటి మీద కాబట్టి మీకు సింపుల్ గా సాల్వ్ చేయడం కోసం అయితే ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అట్లానే హెల్త్ కి ఎంత ఉందో చూసుకోండి. హెల్త్ కూడా మనకి 16 ఉంది, ఎడ్యుకేషన్ కూడా 16 ఉంది. సో 16 + 16 = 32%. ఇప్పుడు వచ్చింది కదా, ఈ యొక్క 32% అనేది వాడు ఎంతో టోటల్ స్పెండింగ్ అనుకోమన్నాడు, పర్సెంటేజ్ కాదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ యొక్క 60,000 లో ఈ 32% పర్సెంటేజ్ అనేది ఎంతో కనుక్కున్నట్లయితే మనకు ఆన్సర్ అయితే రావడం జరుగుతుంది. టోటల్ కనుక్కోవడానికి ఫార్ములా ఉంది కదా, 32/100 × 60,000. 60,000 అనేది టోటల్ అన్నట్లు. అంటే ఇక్కడ వాళ్ళ ఓవరాల్ ఇన్కమ్ మంత్లీ, ఇక్కడ 2 zeros అయితే క్యాన్సిల్ చేయండి. ఈ 32ని దీంట్లో మనం ఓవరాల్ గా క్యాన్సిల్ చేసినట్లయితే మనకి 19,200 అయితే ఆన్సర్ అయితే వస్తుంది. ఇది అయిపోయింది కదా, దీని ఒక ఆన్సర్ అయిపోయింది. సింపుల్ గా ఈ విధంగా అయితే సాల్వ్ చేసేయచ్చు. ఇది ఈ యొక్క ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. అట్లా ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ మనం సాల్వ్ చేసుకున్నట్లయితే ఇక్కడ సాల్వ్ చేద్దాం. ఈ యొక్క సెకండ్ క్వశ్చన్ అనేది వాళ్ళు ఏమడుగుతారంటే, సెకండ్ క్వశ్చన్ లో టోటల్ స్పెండింగ్ అనే ఎంటర్టైన్మెంట్, ఈ యొక్క ఎంటర్టైన్మెంట్ మీద వాళ్ళు ఎంత మనీ అయితే స్పెండ్ చేస్తున్నారని అడుగుతున్నారు. సేమ్ అదే, కాకపోతే ఇక్కడ 25%, 25/100 × 60,000. 60,000 చేస్తే 0 zeros క్యాన్సిల్ అవుతాయి. అట్లానే దీన్ని మనం క్యాన్సిల్ కనుక చేసుకున్నట్లయితే మనకు ఆన్సర్ అనేది ఎంత వస్తుంది అంటే 10,000 అయితే వస్తుంది. ఇది దీని ఒక ఆన్సర్ అనేది. ఈ విధంగా వాళ్ళు మంత్ కి ఈ యొక్క ఎడ్యుకేషన్ మీద ఎంత ఖర్చు పెడుతున్నారు అంటే 15,000 రూపాయలు అనేది వాళ్ళు నెలకి ఖర్చు పెడుతున్నారు. అట్లానే ఈ యొక్క ఏది ఎంటర్టైన్మెంట్ మీద 15,000 రూపాయలు అయితే వాళ్ళు మంత్ కి ఖర్చు పెడుతున్నారు. ఈ యొక్క ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ మొత్తానికి కలిపి ఈ యొక్క 19,200 అయితే ఖర్చు పెడుతున్నారు. ఈ విధంగా అయితే ఆన్సర్ చేయొచ్చు. అట్లా మేజర్ గా అయితే మనకి యొక్క అనలిటికల్ స్కిల్స్ లో ఈ మోడల్స్ అయితే అడగడానికి అయితే ఎక్కువ అయితే ఆస్కారం అయితే ఉంది. ఇవైతే ఒకసారి చూసుకోండి. ఇది మీకు ఓవరాల్ గా ఈ యొక్క బార్ గ్రాఫ్ మీద, అట్లా ఇంకోటి పై చార్ట్ మీద ఉన్నటువంటి ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము, అది కూడా ఏ విధంగా సాల్వ్ చేయాలనేది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇంకా పై చార్ట్ అయితే చూసుకుందాం. ఈ విధంగా ఉండేదాన్ని అయితే మనం పై చార్ట్ అయితే అంటాము. ఈ యొక్క పై చార్ట్ లో ఈ విధంగా ఇస్తారు, ఒక సర్క్యులర్ ఇచ్చేసి డేటా అనేది మనకి ఈ విధంగా ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ
ఈ యొక్క అసలు ఫస్ట్ ఇచ్చింది గివెన్ చూసుకోండి. ఫస్ట్ పట్టణ జనాభా ఇది అనేది మొత్తం ఒక పట్టణ జనాభా 20,000 మంది పట్టణ జనాభా ఉంటే అందులో డిఫరెంట్ ప్రొఫెషన్స్ అయితే ఉన్నారు. ఆ యొక్క ప్రొఫెషన్స్ ఎవరెవరు ఉన్నారంటే ఆ యొక్క పట్టణంలో 33.3% ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. అట్లానే 20% ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు సర్వీస్ మీద డిపెండ్ అయి ఉన్నారు, అంటే సేవా రంగం అన్నట్లు. అట్లా 10% మీద ట్రాన్స్పోర్టేషన్, అంటే ఎవరైతే ఆటోలు తోలుకునే వాళ్ళు కానివ్వండి, లేకపోతే లారీలు, వీళ్ళందరూ ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ వాళ్ళు 10% అయితే ఈ యొక్క సిటీలో అయితే ఉన్నారు. అట్లా నెక్స్ట్ ఇంకా ఇండస్ట్రీస్ లో వర్క్ చేసే వాళ్ళు కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఉండే వాళ్ళు 30% అయితే ఆ యొక్క సిటీలో ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ట్రేడింగ్, అంటే ట్రేడ్ చేస్తారు కదా, ట్రేడింగ్ వ్యాపారస్తులు అంటాం కదా, వాళ్ళు ఎవరెవరు ఉన్నారో 6.7% ఆఫ్ పీపుల్ అయితే ట్రేడ్ అనే వాళ్ళు అయితే వ్యాపారస్తులు అనే వాళ్ళు ఉన్నారు. ఇట్లా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనల్ని ఏం కనుక్కోమంటారు అంటే ఒక అనలిటికల్ స్కిల్స్ ఎగ్జామ్ లో వర్తకం అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ట్రేడ్ అన్నట్టు, వర్తకాన్ని ఇంగ్లీష్ లో ట్రేడ్ అంటాము. అట్లానే సేవారంగం అంటే సర్వీసెస్ అన్నట్లు, సర్వీసెస్. ఈ యొక్క వర్తకము కంటే ఫస్ట్ క్వశ్చన్ అనేది మీరు క్లియర్గా చదవండి. వర్తకం కంటే సేవారంగంలో ఎంతమంది ఎక్కువ వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు టోటల్ ఎంతమంది అడగల. ఈ యొక్క వర్తకం కంటే ఈ యొక్క సేవా రంగంలో ఎంతమంది ఎక్కువ, క్వశ్చన్ అర్థమైంది కదా, ఎక్కువ మంది ఉన్నప్పుడు అప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ వర్తకం పర్సెంటేజ్ ఎంతో చూసుకోండి 6.7. ఈ యొక్క ట్రేడ్ పర్సెంట్ అనేది సర్వీస్ అనే దాంట్లో 20% ఉంది కాబట్టి మనం అడిగింది సర్వీస్ లో నుంచి కదా, సేవా రంగం అంటే సర్వీస్ అన్నట్లు. అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్ గా ఈ విధంగా సాల్వ్ చేయండి. 20 - 6.7 by 100 ఇంటూ ఇక్కడ ఎంత అయితే ఇచ్చారో మనకి ఓవరాల్ వాల్యూ 20,000 అది క్లియర్గా చూడండి. ఇది 20,000 ఇట్లా ఇచ్చినప్పుడు దీన్ని మనం సాల్వ్ చేయడానికి ఇక్కడ 13.3 వస్తుంది బై 100ని ఈ 0 zeros అయితే క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ దీంతో పని లేదు. అప్పుడు మనకి ఎంత మిగులుతుంది అంటే దీంట్లో ఇంటూ 200 అయితే మిగులుతుంది. దీన్ని మనం ఈ 13.3 ఇంటూ 200 కనుక సాల్వ్ చేసినట్లయితే ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 2660 అయితే ఆన్సర్ వస్తుంది. ఇంతమంది మెంబర్స్ అనేవాళ్ళు ఈ యొక్క ట్రేడింగ్ అంటే ఆ యొక్క సిటీలో 2660 మెంబర్స్ అనేవాళ్ళు ఈ యొక్క వర్తకం కంటే సేవా రంగంలో ఎక్కువ మంది వ్యక్తులు ఉన్నారు. దీని అయితే మీరు క్లియర్గా అయితే లాస్ట్ లో నేను ఏదైతే చెప్పాను అది రాసేయండి. అంటే 2660 members of people are more than working in service sector when we compare to ట్రేడ్ అనేది మీరు ఆన్సర్ అయితే చేసేయచ్చు. ఫస్ట్ క్వశ్చన్ అయితే మనకు ఆన్సర్ అయిపోయింది. అట్లా ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ మనం ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మన క్వశ్చన్ ఏం అడిగారు, ఇండస్ట్రీస్ అంటే ఇది సేవా, ఇది ఇండస్ట్రీ అంటే పారిశ్రామిక రంగం, ఇండస్ట్రీస్ కి సర్వీస్ సెక్టర్ టేకెన్ ఇంటూ కన్సిడరేషన్. అంటే ఎట్లా అయినప్పుడు మీరు ఇంకా రిమైనింగ్ పై చార్ట్ మొత్తం మర్చిపోండి. ఈ యొక్క పై చార్ట్ లో ఇండస్ట్రీస్ ఒకటి, అట్లానే ఇంకోటి మనకి సర్వీస్ సెక్టర్ కదా, ఈ రెండు మైండ్ లో ఉంచుకొని కన్సిడరేషన్ తీసుకొని దెన్ ఫైండ్ రేషియో బిట్వీన్ దెమ్. ఈ రెండింటి మధ్య రేషియో ఎంత అడిగారు. అట్లా రేషియో అడిగినప్పుడు చాలా సింపుల్. దీనికి ఇండస్ట్రీస్ కి ఎంత ఉంది, 30% ఉంది. 30:20 అయితే వేసుకోండి. దీని క్యాన్సిలేషన్ 0 క్యాన్సిల్ చేయండి. 3:2% అయితే ఆన్సర్ అయితే రేషియో అవుతుంది. 3.2 రేషియో అనేది ఈ యొక్క క్వశ్చన్ అయితే ఆన్సర్. ఇది ఫ్రెండ్స్ మరి చూశారు కదా, ఈ విధంగా అయితే మనం ఈ యొక్క అనలిటికల్ స్కిల్స్ ఎగ్జామ్ లో సింపుల్ గా అయితే ఈ యొక్క బార్గ్రాఫ్ అండ్ పై చార్ట్లు అయితే మనం అయితే సాల్వ్ చేసేయచ్చు. ఎటువంటి వరీ అయితే మీరు పడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు అయితే చాలా సింపుల్ గా అయితే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అట్లనే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ వీడియో.